ఉందో అని. ఇదొక్కటి చాలేమో వచ్చినా సరే ఎవరు రాలేదు, పైసలు తీసుకోకుంటే ఎవరు రాలేదు. క్యాంపెయినింగ్ ఎట్లంటే ఇప్పుడు పత్తి కూలి తీసుకోవడానికి వెళ్తారు కదా మహిళలు, వాళ్ళ కాడికి వెళ్ళి మీరు కూలికి వెళ్ళకండి, మీరు రండి రండి అంటే వాళ్ళు వచ్చిరు పాపం, వాళ్ళ అమాయకులు ఒకరోజు పని మానుతుందని. కానీ నాకు అక్కడ బాధ అనిపించింది ఏంటంటే వీళ్ళు వెళ్తుంటే వాళ్ళు వెనకాలంగా నడుస్తుంటే నాకు నిజంగా బాధ అనిపించింది. తోటి మహిళలను నడుస్తున్నందుకు బాధ అనిపించిందా, లేకపోతే వీళ్ళు ఏమన్నా రాజులా నా మహిళలను ఇట్లా తిప్పుతురని బాధ అనిపించిందో? వాళ్ళ పనేదో వాళ్ళు చేసుకుంటారు, మీరేది ఉద్ధరిస్తారు. వాస్తవం కాడికి ఏ రాజకీయ నాయకుడు కూడా ఇప్పుడు వ్యవసాయం చేసే వాళ్ళని ఎవరూ పట్టించుకుంటలేదు సార్. నేను అబ్జర్వ్ చేసిన కాడికి నా ఊర్లో మీరు అంటారు సీఎం పాలమూరు అన్న నాది పాలమూరు అని పద్దాకలు చెప్తాడు మా రేవంత్ అన్న, కానీ ఆ పాలమూరుకి ఏం చేసిండో నాకు తెలియదు, ఇప్పటి వరకు నాకైతే తెలియదు. నేను మా ఊరికి వెళ్ళి వస్తున్నాను, మా ఊరికి రేవంత్ అన్న ఊరికి 10 కిలోమీటర్ల డిస్టెన్సే. పార్టీ మీరు? నేను బీజేపీ పార్టీ సార్. బీజేపీ మోదీ గారి ఆలోచనలు నచ్చెళ్ళాను. మెయిన్గా చెప్పాలంటే ఎందుకు మీకు మోదీ గారు నచ్చారంటే, నేను చదువుకునేటప్పుడు నా దేశం ఎప్పుడు డెవలప్మెంట్ అవుతుంది అన్న మాటే విన్నాను. కానీ ఈరోజు అగ్రదేశాలలో 4వ స్థానం, దీనికి కారణం మోదీ గారు అని చెప్పేసి నేను బీజేపీలోకి జాయిన్ అయ్యాను. ఓకే, ఇది సో బీజేపీ మిమ్మల్ని మరి సర్పంచ్ అభ్యర్థిగా బలపరిచిందా? బలపరచలేదు సార్, మిమ్మల్ని పెట్టలేదు, వేరే క్యాండిడేట్కి ఇచ్చింది. ఎందుకు ఇవ్వలేదు మరి మీకు? అంటే బీఆర్ఎస్కి బీజేపీకి అంటే మా పార్టీలోకి కొత్తగా వచ్చిన గోల బాలరాజన్నకి ఇదివరకు వాళ్ళ స్నేహితుడు సర్పంచ్ అభ్యర్థి, ఇప్పుడు గెలిచిన అభ్యర్థి, ఇద్దరు ప్రాణ స్నేహితులు. ఎందుకులే మళ్ళా ఈమెను పెడితే కష్టం అని చెప్పేసి మా అన్న పాప. బీజేపీ బీఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్ అక్కడ అవ్వచ్చు సార్, నిజంగా అవ్వచ్చు. రాష్ట్రంలో అయ్యిందో లేదో తెలియదు కానీ మా ఊర్లో మా మండల హెడ్ క్వార్టర్స్ లో అయితే అయ్యింది ఖచ్చితంగా. అంటే మిగతా పార్టీల కార్యకర్తల కంటే కొంచెం బీజేపీ కార్యకర్తలు నయమే కదా, మిగతా పార్టీలో వాళ్ళు పైసలు ఇస్తే వస్తారు కానీ ఖచ్చితంగా సార్. కార్యకర్తలు కొంచెం దేశం కోసం ధర్మం. ఇక్కడ ఏమవుతుంది సార్ అంటే ఆ పడ్డ ఓట్లు కూడా కట్టర్ బీజేపీ కార్యకర్తల ఓట్లు నాకు పడ్డాయి కాదు, అక్కడ బీజేపీ కార్యకర్త. నేను నా ఎమ్మటిన్నోళ్ళని మామూలుగా ఓటు వేస్తారనుకున్నా, వాళ్ళు వచ్చి చెప్పారు పార్టీకి కట్టుబడి ఉంటాం కాబట్టి తప్పలేదు, నీకు టికెట్ ఇవ్వలేదు కాబట్టి నేను ఇచ్చిన అభ్యర్థికే ఓటేసాను. ఓకే, ఒప్పుకున్నాను, ఎందుకంటే నేనైనా అట్లే చేస్తాను. బీజేపీ అంటే అదొక ఎట్లుంటదంటే అదొక పిచ్చి సార్, డిసిప్లిన్ అంతే. ఇంకంతే సార్, దేశం కోసం అనడం. టికెట్ ఇవ్వలేదు కదా, అది అన్యాయమే కదా. అన్యాయమే కానీ కొత్తగా వచ్చిన అతను చేస్తున్న మ్యాచ్ ఫిక్షన్ కి నా పార్టీని నేను తిట్టుకోవడం ఎందుకు? అది అన్యాయమే, కానీ నా పార్టీని నేను తిట్టాను కదా. యాజ్ ఎ డిసిప్లిన్ సోల్జర్ అంతే. అంతే సార్. కంట్రీ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్. అవును సార్, అంతే. నేనని కాదు, బీజేపీ కట్టర్ కార్యకర్త ఎవరికైనా సరే అట్లీస్ట్ బీజేపీ ఆఫీస్కి వచ్చి టీ కూడా తాగాను సార్ మేము టీ కూడా తాగాం. ఇప్పుడు నేను సేవా కార్యక్రమాలు చేసిన అనొద్దు అనకూడదో తెలియదు కానీ ఎవరిచ్చారు సహాయం అంటే బీజేపీ లావణ్య ఇచ్చింది అంతే. బీజేపీ లావణ్య అంటారు, ఇప్పుడు బీజేపీ లావణ్యనే అంటారు. ఆడ నా ఇంటి పేరు పెట్టి పిలవరు, నా పేరు పెట్టి పిలవరు, ఎవరిచ్చారంటే బీజేపీ లావణ్య అంతే. సో మీకున్నట్టు కంట్రీ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్ అన్నది బీజేపీ నేతలకు, చాలా మంది పెద్ద నేతలకి లేదు. వాళ్ళు సెల్ఫ్ గురించి కొట్లాడుతున్నారు తప్ప సొంత దాని గురించి తప్ప పార్టీ గురించి అండర్స్టాండింగ్ లేదని నేను కూడా ఒప్పుకుంటాను సార్. జరుగుతున్న ఎప్పుడో అధికారంలోకి వచ్చేది అనిపిస్తుంది. సగటు కార్యకర్తగా బాధ అనిపిస్తుంది, వీళ్ళు కొట్లాడుకుంటే ఖచ్చితంగా అనిపిస్తుంది సార్. ఇంకొక బాధ ఏంటంటే ఇప్పుడు బీజేపీ అని కొందరు ఉంటారు సార్. ఎట్లుంటారంటే ఇప్పుడు నా ఊరుంది, ఒక 4-5 ఏళ్ళు ఎవరు ఏం చెప్పినా బీజేపీకే ఇస్తారు. ఎవ్వరు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి అడగరు. వాళ్ళకి ఇందిరం మిల్లు రావు, ఇందిరం మిల్లు అనేది వాళ్ళకి రాదు. వాళ్ళు గుడిసెలు ఉన్నా సరే వాళ్ళకి బీజేపీ కార్యకర్తలకు ఇందిరం మిల్లు రావు. అయినా కానీ వెళ్ళి అడగం, మేము ఖచ్చితంగా చెప్తున్నాం కదా, వెళ్ళి అడగం. రాకున్నా సరే మేము బీజేపీ అంతే అంతే సిద్ధాంతం కోసం ఉంటాం. వచ్చినా అదేముండదు సార్, దేశం అంతే, దేశం ముఖ్యం అక్కడ. ఓకే, సో అయితే మరి ఎట్లా మీరు ఇప్పుడు నెక్స్ట్ 5 సంవత్సరాల్లో పెరుగుతూ వస్తుంది? 2014లో ఇంత లేదు, 2014 ముందు ఇంత లేదు. ఆంధ్రాలో ఉండే మనీ పాలిటిక్స్, తెలంగాణలో చాలా తక్కువ. కానీ రాను ఎమ్మెల్యే ఎలక్షన్ నుంచి మొదలు పెడితే కింది దాకా వాకిపోయింది. మా ఊర్లో నేను విన్నది కూడా కదా సార్, విన్నది కూడా మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లప్పటి నుంచే స్టార్ట్ అయింది. మొన్న ఎలక్షన్ల అంతకు ముందుకు తాపేవాళ్ళు, తినిపించేవాళ్ళు. ఎక్కడో ఒక దగ్గర వాళ్ళకి చెప్పే వర్డ్ ఏంటంటే బస్ ఛార్జీలను ఒక వర్డ్ పెట్టి ఇచ్చేవాళ్ళు. కానీ మొన్నటి నుంచి స్టార్ట్ అయింది, ఎమ్మెల్యే ఎలక్షన్లప్పటి నుంచి కొత్తగా స్టార్ట్ అయింది ఈ ఒరవడి, డబ్బులు పంచడం. ఓకే, దాని నుంచి ఇప్పుడు ఎమ్మెల్యే పోయి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఖచ్చితంగా పనిచేస్తారు. ఇంకా
ఇప్పుడు ₹1,00,00,000 ఖర్చు అవుతుంది అంటారు కదా, ₹1,00,00,000 నిజంగానే 5 సంవత్సరాల్లో సంపాదించగలుగుతారా? సంపాదిస్తారా లేదా అన్న డౌట్ తోటే నేను అడిగాను సార్. మీకు ఎట్లా సంపాదించారా? అంతకుముందు ఉన్న వాళ్ళు సంపాదించారా? అంటే నా దగ్గర ఆధారాలు లేవు, రూమర్స్ అయితే ఉన్నాయి సంపాదించారన్నారు. సంపాదిస్తేనే కదా సార్ పెట్టేది. కానీ చాలా మంది సర్పంచులు పాపం చచ్చి చెడి చాలా ఇబ్బంది పడ్డారు, సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, బిల్స్ రాకుండా. అంటే వాళ్ళకి కొంచెం పాపం సమాజ సేవ, ఊరు మీద ప్రేమ, కొంచెం కన్నింగ్ తెలివితేటలు లేకుంటుంటాయి, అందుకే అంతవరకు వెళ్ళారు. కన్నింగ్ లేదు, కన్నింగ్ లేకుంటుంటది, ఏదో అంతే సార్, కన్నింగ్ లేకుంటుంటది. నిజంగా మీ ఊర్లో ఇప్పుడు ₹1,00,00,000 సంపాదించవచ్చా అనుకుంటే, కరప్షన్ చేయాలనుకుంటే? సంపాదించవచ్చు, కంపల్సరీ సంపాదించవచ్చు. ఎట్లా సంపాదిస్తారు? వెంచర్లు చేస్తారు. ఇప్పుడు మీ ఊర్లో కూడా వెంచర్ అవుతున్నాయి. మాది మండల హెడ్ క్వార్టర్స్ సార్, మండల హెడ్ క్వార్టర్స్. హెడ్ క్వార్టర్ లో వెంచర్ ఏంటంటే ల్యాండ్. ఇంకొక దౌర్భాగ్యం చెప్పనా సార్, మా ఊరి డెవలప్మెంట్ కోసం అసైన్ ల్యాండ్ 1 ఎకరా లేదు, అంతా ఎక్కడిదక్కడ ప్యాకప్ అయిపోయింది. అసైన్ ల్యాండ్ అంతా అమ్మేశారు, అంటే పట్టాలు చేసుకోవడం, ఇవి ఏంది ఎక్కడికక్కడ ఆక్యుపై చేసుకున్నారు అంతే. ఎక్కడ కూడా ఒక గ్రౌండ్ కడదామంటే గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడా లేదు, లేనే లేదు, మొత్తం ఆక్యుపై అయిపోయింది. ఓకే. సో ఇప్పుడు మీరు అన్నారు కదా, ఈ ₹1,00,00,000 గనక మిమ్మల్ని ప్రజలు మీకు అడిగే హక్కు లేదు అని అన్నారు. అవును సార్, నేను 100% ఏకీభవిస్తా మీతో. మీరు ఏకీభవిస్తారా? ఇప్పుడు ఏమన్నారు, ఓటు తీసుకోకుండా గనక, డబ్బులు తీసుకోకుండా అడిగితే ఓకే, 3,000 5,000 తీసుకొని ఓటేసిన తర్వాత వాళ్ళు ఇష్టం ఉంటే పని చేస్తారు, గెలిచిన వాళ్ళు లేకపోతే లేరు. కొద్దిమంది సర్పంచ్ క్యాండిడేట్లు ఓడిపోయింది, డబ్బులు ఇచ్చి కూడా ఓడిపోయిన వాళ్ళు పోయి ఏం చేశారంటే, మా పైసలు మాకు ఇచ్చేయండి అని వాపస్ అడిగారు. మీ దగ్గర ఏమైనా జరిగింది అట్లా? లేదు సార్. అంటే చోట్ల వీడియో చూసాను. ఒట్టు పెట్టించుకున్నారు, నువ్వు వేసావా లేకపోతే పైసలు వాపస్ ఒట్టు పెట్టు. అంటే మీ దగ్గర అట్లా ఏమైనా జరిగిందా? జరగలేదు. మా ఊర్లో అయితే జరగలేదు. నేను చుట్టుపక్కల ఎక్కడైనా జరిగినా పెద్దగా. ఓడిపోయిన వాళ్ళు అట్లా బాధపడ్డారు, ఇన్ని పైసలు ఖర్చు పెట్టి ఆయన ఓడిపోయినా అని బాధపడ్డా ఉందా? పడుండొచ్చు సార్, కానీ చెప్పరు కదా మనకి. చెప్పరు. అంటే ఒకటి, ఇప్పుడు హుజురాబాద్ ఎన్నికల్లో 6,000 ఓటుతోటి చాలా చర్చ జరిగింది. హుజురాబాదు, మునుగోడు, దాని నుంచి ఇక నార్మల్ 2018 ఎలక్షన్ నుంచి పొల్యూట్ అయిపోయింది వాతావరణం. 2014లో తెలంగాణ వచ్చినప్పుడు ఇంత లేదు, అందరూ ₹1-2 కోట్ల ఖర్చుతో అయినారు. మరి మిగతా రాష్ట్రాలు ఇప్పుడు గుజరాత్, ఉత్తరప్రదేశ్, బీహార్, గుజరాత్ మనకంటే సంపన్న రాష్ట్రం కదా, హర్యానా మనకంటే సంపన్న రాష్ట్రం కదా, అక్కడ ₹1,00,00,000 ఖర్చు పెడితే ఎమ్మెల్యే గెలుస్తున్నాడు. ఇక్కడ ₹1,00,00,000 ఖర్చు పెట్టినా సర్పంచ్ గెలుస్తాడో లేదో డౌటే. సర్పంచ్ అంటే ఎమ్మెల్యే ఎన్ని గ్రామాలు, ఒక ఎమ్మెల్యే కింద దాదాపు 100 నుంచి 150 గ్రామాలు ఉంటాయి. అవును సార్. సో ₹1,00,00,000 ఖర్చు పెట్టినా సర్పంచ్ గెలుస్తాడా లేదా అన్నది డౌట్ ఉంది. గుజరాత్, హర్యానా, బీహార్, ఉత్తరప్రదేశ్, నార్త్ ఇండియన్ స్టేట్స్ అన్నీ కూడా, ఎక్సెప్ట్ ఈ దరిద్రం అంతా ఎక్కడ వచ్చిందంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలో కూడా కొంచెం మన బార్డర్లో ఇప్పుడిప్పుడు ఎంటర్ అయింది మొన్న, అందుకని బీఆర్ఎస్ అక్కడ మహారాష్ట్రలో ఎంటర్ అయింది కూడా, అందుకనే కొన్ని పంచాయతీలు కూడా వాళ్ళు గెలుచుకున్నారు. సో ఈ దరిద్రం అంతా కూడా తయారైంది మన తెలుగు రాష్ట్రాల్లోనే, ఈ 2 రాష్ట్రాల్లో. రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా లోకల్ బాడీస్లో ఉన్నాయి మార్చు, అక్కడ కూడా ఇట్లనే నడుస్తుంది. అయితే ఏదో ఒక సందర్భంలో మారాలి. ఇప్పుడు ఉత్తరప్రదేశ్, బీహార్లో వేరే, అక్కడ మజిల్ పవర్ అంటే ఎవరు ఎక్కువ కేసులు ఉంటే కేసులు వచ్చి ఉన్నవాడు బెదిరించి ఓటు వేయకుండా అది చేస్తాడు. కానీ ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ వచ్చిన తర్వాత, బీహార్లో నితీష్ కుమార్ వచ్చిన తర్వాత చాలా వరకు తక్కువైపోయింది. ఈ గుండారాజు, ఎవరైతే గుండాలు ఉన్నారో ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, అందరినీ ఎన్కౌంటర్లు చేయడం, వాళ్ళు ఎవరైనా పిచ్చి పిచ్చి పనులు చేస్తే వాళ్ళ ఇళ్లను బుల్డోజర్ రాజు అన్నారు, బుల్డోజ్ చేయడం అది చేయడం వల్ల క్రిమినల్స్ ఏ పార్టీ వాళ్ళైనా అంత ఎంతో తగ్గుముఖం పట్టారు 90%. సో ఈ మనీ క్రిమినల్స్ ఎవరైతే ఉన్నారో, నేనేమంటా అంటే రాజకీయ నాయకులు, మిగతా రాజకీయ నాయకులకు ధైర్యం లేదు అంట. లావణ్య గారికి ఉన్న ధైర్యం లేదు. ఓపెన్గా వచ్చి నాకు 84 ఓట్లే వచ్చాయి, ఓటేసిన వాళ్ళకు ధన్యవాదాలు, ఓటైన వాళ్ళను తిట్టండి. రాజకీయ నాయకులు, ఎమ్మెల్యే, ఎంపీ క్యాండిడేట్లు, మీరు ఓడిపోయిన వాళ్ళు కూడా మీరు బయటికి వచ్చి ప్రజల్ని తిట్టండి. తిడితే వాళ్ళకి బుద్ధికి వస్తుంది. ఎంత దారుణం అంటే, ఆమె అన్నారు కదా ఇప్పుడు బీటెక్ ఎంటెక్ అన్నారు, బీటెక్ ఎంటెక్ చదువుకున్న వాళ్ళు కూడా అడుగుతారన్నారు కదా. మొన్న గ్రాడ్యుయేట్, టీచర్, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అయితే సరే బీటెక్ ఎంటెక్ దానిలో మరి నిరుద్యోగులు ఎవరు తీసుకున్నా తప్పే,
నిరుద్యోగులు మరి అవసరాలు ఉంటాయి. నిరుద్యోగులకు సంబంధించి ఓకే నేను నన్ను క్రైమ్ కాదో అనేది కొంచెం డౌట్ ఉంటే చదువుకున్న